నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. రొమాంటిక్ క్రైమ్ చిత్రాలంటే టక్కును గుర్తొచ్చే హీరోగానే కాదు, విలన్ గాను చేయగలిగే అతి కొద్ది మంది యంగ్ హీరోలలో వన్ ఆఫ్ ద టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఇక చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా దూసుకు వెళుతూ టాలీవుడ్ మార్కెట్లో తనదైన మార్క్ క్రియేట్ చేసిన హీరో ఆయన ఎవరో కాదు, మనోజ్ నందన్. మరి ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరోతో పాటు వలస అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నటువంటి బ్యూటిఫుల్ హీరోయిన్ తెలుగు అమ్మాయి తేజు అన్పోజు కూడా మన స్టూడియోలో ముచ్చటించడానికి రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వారితో మాట్లాడి బోలెడని విశేషాలు మనం తెలుసుకుందాం. హాయ్ బోత్ ఆఫ్ యూ. హలో, ఎలా ఉన్నారు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి సేమ్ క్వశ్చన్, ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. అందరికీ 2020 అనేసరికి ఒక భయం ఉంది, ఎప్పుడు వెళ్ళిపోతుందా 2020 అని ఎదురు చూస్తున్నారు. మీ ఇద్దరు 2020 ఎలా అనిపించింది? there are many drawbacks and at the same time ఈ లాక్డౌన్ చాలా మంచిది కూడా చేసిందనే అనుకోవాలి. బయట ప్రకృతికి కానివ్వండి, వర్షాలు చూడండి, అంటే పొలాలు వాటి నష్టం పక్కన పెడితే గ్రౌండ్ వాటర్ బోల్డ్ అంతా వచ్చింది. సో that's a good thing happened. And మీ వరకు and coming back to the cinema industry, there is a big loss, but దాంట్లో కూడా మళ్ళీ గుడ్ థింగ్ ఏంటి అంటే ఈ ఓటీటీస్ పెరిగినాయి అండ్ ద జానర్స్ వాజ్ ఇంక్రీస్డ్. సో వేరియస్ ఫిల్మ్స్ కూడా స్కోప్ ఉంది. సో ఎక్కువ పాయింట్స్ డిస్కస్ చేయడానికి ఓటీటీ వచ్చింది. సో దట్స్ ఎ గుడ్ థింగ్. ఆల్వేస్ సీ ఇట్ ఆన్ ద పాజిటివ్ సైడ్. నా విషయానికి వస్తే నాకు అంటే అందరికీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి లాక్డౌన్లో, బట్ నాకేంటంటే మూవీ ద్వారా నేను అందరికీ పరిచయం అవ్వబోతున్నా. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో 2020 మీకు కలిసి వచ్చింది. ఎస్. యా, ఇక మనోజ్, ఏంటి అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? కెరీర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు అందరికీ, కాకపోతే మరోసారి తెలియని వాళ్ళ కోసం. చిన్నప్పుడు ఐ వాజ్ డాన్సర్. అటు నుంచి ఫిల్మ్స్లోకి వచ్చింది ఇది. అండ్ ఫస్ట్ ఫిల్మ్ నువ్వులేక నేను లేను, దాని తర్వాత కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చైల్డ్హుడ్ ఇవి చేశాను. దాంట్లో స్ట్రైకింగ్ అండ్ ప్రామినెంట్ అంటే ఛత్రపతి అండ్ అతడు. అండ్ ఆఫ్టర్ దట్ లీడ్ యాక్టర్గా వచ్చిన తర్వాత ద సేమ్ డైరెక్టర్ విత్ ద సెకండ్ ఫిల్మ్ హ్యాస్ హ్యాపెండ్, రొమాంటిక్ క్రైమ్ కథ. దాని తర్వాత ఇట్స్ ఎ సీక్వెల్, ఒక క్రిమినల్ ప్రేమ కథ. అండ్ ది థర్డ్ పార్ట్ రొమాంటిక్ క్రిమినల్స్. ట్రయో అయిపోయింది. అండ్ లేటర్ ఆన్ ఇది కాకుండా వాట్ ఎల్స్ వీ కెన్ డూ, ఇంకా వేరేదైనా పాయింట్ పైన చేద్దాము అన్నప్పుడు వీ స్టార్టెడ్ వెల్కమ్ టు తీహార్ కాలేజ్ అని. దట్స్ ఎ క్లీన్ యూ సర్టిఫికేట్ అండ్ వీ డిస్కస్డ్ అబౌట్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఫ్లాస్ ఇన్ ఇట్. అది కంప్లీట్, దట్స్ రెడీ టు రిలీజ్. బట్ మేము కాలేజెస్ ఇవన్నీ ఓపెన్ అయిన తర్వాత ఇట్స్ ఫర్ ద స్టూడెంట్స్ కాబట్టి, వాళ్ళు చూడాల్సిన సినిమా కాబట్టి ఈ థియేటర్స్ ఓపెన్ అయ్యి అంత సెట్ బ్యాక్ అయిన తర్వాత వి థాట్ ఆఫ్ రిలీజింగ్ దట్ ఫిల్మ్. అండ్ ఇన్ బిట్వీన్ ఈ వలస కార్మికుల గురించి ప్రాపర్ స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ దగ్గర లేకపోవడం అండ్ గవర్నమెంట్ ఫెయిల్ అయిన కొన్ని అంశాలు ఉన్నాయి. వీళ్ళని ఎవరూ పట్టించుకోకుండా కొంతమంది వదిలేసి ఆ బాధలు అవి, అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. అండ్ మన చుట్టూతోనే వాళ్ళు ఉంటున్నారు, మనం ఉండే ఇల్లు కట్టేది వాళ్ళే, మన వెళ్ళే రోడ్లు వాళ్ళే వేశారు. వాళ్ళకి ప్రాపర్ రికగ్నిషన్ కానీ అసలు ప్రాపర్ రెస్పెక్ట్ కానీ దొరకకుండా వాళ్ళ లైఫ్ని ఎలా అనుభవిస్తున్నారు అండ్ ఇవన్నీ పాయింట్స్ డిస్కస్ చేస్తూ ఒక మంచి డ్రామా అండ్ అట్ ద సేమ్ టైమ్ సోషల్ అవేర్నెస్ మెసేజ్ కూడా. మన తోటి వాళ్ళకి మనమే తోడుగా ఉండాలి. యాక్చువల్లీ ఆ మూవీతోనే మీరు ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. మీకు ఎలా అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను క్లాసికల్ డాన్సర్. ఇద్దరు డాన్సర్స్. సో నేను డాన్స్ ఈవెంట్స్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు మా ఊరు రావడం జరిగింది, విజయనగరం వచ్చారు. సో ఆయనకి సన్మానం జరుగుతున్నప్పుడు నేను అక్కడ డ్యాన్స్ చేశాను. ఆయన చూసిన తర్వాత చాలా బాగా చేస్తున్నావు అమ్మా, బాగుంది, నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పి ఆయన నాకు తర్వాత కొన్ని ఈవెంట్స్ చెప్పేవారు అనమాట. వైజాగ్లో ఇలా అవుతుంది నాన్న ఎల్లు. సో వైజాగ్లో నాకు వీరు మామ గారని ఈవెంట్ మేనేజర్, ఆయన పరిచయం అయ్యారు. ఆయన ద్వారా నేను సునీల్ సార్ని కలవడం జరిగింది. వెల్కమ్ టు తీహార్ కాలేజ్ షూట్ అవుతుంది మనోజ్ గారిది. సో నేను అక్కడికి వెళ్ళాను, సార్ చూశారు. చూసిన తర్వాత అందులో కూడా నాకు స్మాల్ రోల్ ఉంది. అది అయిన తర్వాత సార్ నాకు కాల్ చేసి లాక్డౌన్లో అమ్మ ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్పారు, ఆడిషన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత స్టార్ట్ అయింది. సో 2020 మీకు అలా కలిసి వచ్చింది. యాక్చువల్లీ మనోజ్, అసలు ఒక డాన్సర్ ఒక యాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఎవ్రీ డాన్సర్ ఎనాక్ట్స్ ఇన్ ఇట్. సో
అంటే ఎమోషన్ ప్యాషనేట్ ఉంది అని నేను చాలా సార్లు విన్నాను. డాన్స్ అంటే చాలా పిచ్చి ఆకాశతోనే మీరు భరతనాట్యం క్లాసికల్ అండ్ భరతనాట్యం నేర్చుకున్నాను. దాని తర్వాత వెస్టర్న్ ఐ లర్న్ ఇట్ ఫర్ 7 years. ఒక 150 స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను అండ్ ఆల్సో ఐ గాట్ 12 గోల్డ్ మెడల్స్ అరౌండ్ ది స్టేట్ అండ్ కంట్రీ. సో ఎలా అయ్యారు అసలు డాన్సర్ టు యాక్టర్? సో అలా అవుతున్నప్పుడు వన్ ఆఫ్ మై నేను ఈ కహోనా ప్యార్ హై మూవీ చూసినప్పుడు ఆ తమ్ముడి రోల్, హృతిక్ తమ్ముడి రోల్ ఎలా ఉందో ఐ ఆస్క్డ్ మై పేరెంట్స్ నాకు అలా చేయాలని ఉంది అని. సో దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. ఆడది సీరియల్ స్టార్ట్ చేశాను, ప్రీతి నిగమ్ గారి సన్గా చేసిన ఇది. దాని తర్వాత ఫస్ట్ బుల్లితెర, దాని తర్వాత నువ్వులేక నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఐ గాట్ సెలెక్టెడ్. లేటర్ ఆన్ ఈ సత్యబాబు గారు వచ్చిన దానా అండ్ దట్స్ హౌ ఇట్ కంటిన్యూడ్. అండ్ ఆఫ్టర్ డూయింగ్ 24 films ఐ గాట్ దిస్ అతడు. దాని తర్వాత ఛత్రపతి బ్యాక్ టు బ్యాక్. దే వర్ వెరీ ప్రామినెంట్ అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ ఫర్ మై లీడ్ కెరియర్ ఆల్సో. ఇట్ బికేమ్ ఎ బేస్. యాక్చువల్లీ చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశారు, చాలా మందిని మెప్పించారు, చాలా మందికి గుర్తుండిపోయేటటువంటి సీన్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు బాగా చైల్డ్ ఆర్టిస్ట్గా నచ్చినటువంటి సినిమా ఇది? I loved all the films what I have done and coming back to these two, ఇవే ఎక్కువ స్ట్రైకింగ్గా అందరికీ క్లోజ్ అయింది. అండ్ వాళ్ళ ఇంట్లో ఈ ఛత్రపతి అయితే ప్రతి మదర్కి సన్కి ఉన్న అటాచ్మెంట్ దే కంపేర్ యూనో మన ఇంట్లో వాడు అన్నట్టే చూసేవాళ్ళు. నేను ఆఫ్టర్ బికమింగ్ లీడ్ యాక్టర్ ఆల్సో ఐ హ్యావ్ బీన్ టు సమ్ ఆఫ్ ద ప్లేసెస్ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆ అమ్మ ప్రేమతో ఆ సునుండలు కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, వాళ్ళ ఇంట్లో చేసుకునేది కూడా తీసుకుని వచ్చి పెట్టి సో దట్ వాజ్ లైక్ అంటే అందరి ఇళ్లలోకి అందరి కొడుకులాగా ఐ ట్రావెల్డ్. సో దట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ జర్నీ. మీరు యాక్ట్ చేసినటువంటి మూవీస్లో రొమాంటిక్ క్రైమ్ కథా చిత్రం అనేది సూపర్ హిట్ అయింది. సో ఆ సినిమాకి సంబంధించి మీరు చెప్పుకోదగిన అంటే బాగా ఇంప్రెస్డ్గా చెప్పుకోదగినటువంటి విషయాలు? ఇంప్రెస్డ్గా అంటే అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ డిజిటల్ అప్పుడే స్టార్ట్ అయిన ఇది డిజిటల్ ఎరా. అప్పటి వరకు అన్ని RA435 ఫిల్మ్ ఇవే చేస్తూ ఉన్నాం. అండ్ ఇది స్టార్టింగ్ మాది చేయడంతో దట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ దీస్ టెక్నీషియన్స్. మా కెమెరామెన్ సాబు గారికి కానివ్వండి అండ్ ఒక చిన్న బడ్జెట్లో చేసి చూద్దామని సునీల్ గారు కూడా అలా ఇది ఒక డార్క్ సైడ్ ఆఫ్ ద సొసైటీ కదా, లెట్ స్టార్ట్ అండ్ గివ్ ఎన్ ఎక్స్పెరిమెంట్. లాజిస్టిక్స్ ఇవన్నీ మళ్ళీ ప్రొడ్యూసర్ సైడ్ కానీ ఇవన్నీ ఆలోచించుకుని ఒక చిన్న బడ్జెట్లో ఒక ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ చేసిన సినిమా అది. ఓకే. Whereas I was not, I was completely unable to take this digital, still photos తీసే కెమెరాతో వచ్చి సినిమా షూట్ అనేసరికి ఆ ప్రాపర్ ఎక్విప్మెంట్స్, భారీ ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు అండ్ ఆల్. ఐ వాజ్ నాట్ దట్ హ్యాపీ. నేను ఇంట్లోనేమో లేదు, నాకు నచ్చట్లేదు అది ఇది అని చెప్పాను. బట్ ఏదైతే ఫస్ట్ సినిమా లాంచ్ ప్రాపర్గా అంత భారీగా అయిందో దాట్ డిడ్ నాట్ గో వెల్. ఇది నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఫస్ట్ డే మార్నింగ్ షో వరకు కూడా ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అట్ ఆల్. అండ్ క్లైమాక్స్ చేసేటప్పుడు ఐ ఫెల్ట్ కెమెరా ఏదైనా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఎక్విప్మెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నా పర్ఫార్మెన్స్ వైజ్ నేను తగ్గకూడదు కదా అని ఐ రియలైజ్డ్ ఇన్ ద క్లైమాక్స్ పోర్షన్ ఆఫ్ ద ఫిల్మ్. సో అప్పుడు ఐ గేవ్ మై 100% అండ్ ఫర్ దాట్ రామానాయుడు గారు ఆల్సో అప్రిషియేటెడ్ మీ ఆన్ ద 25th day ఆఫ్ ద ఫంక్షన్. 25 days అయినప్పుడు ఫంక్షన్కి ఆయన వచ్చినప్పుడు హీ ప్రైజ్డ్ మీ, హీ గేవ్ కాంప్లిమెంట్స్ ఫర్ దాట్. ఓకే. సో తేజు, మీకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ టైం కెమెరా ముందు నుంచున్నప్పుడు కావచ్చు, అంటే సినిమా షూట్ జరుగుతున్నప్పుడు కావచ్చు, టోటలీ కొత్త అట్మాస్ఫియర్ అనేది, అంటే కెమెరా కొత్త కాకపోవచ్చు, మీరు ఆల్రెడీ డాన్సర్ అంటున్నారు, కాకపోతే ఒక్కసారిగా సినిమా అనేసరికి కొంచెం ఫియర్ కావచ్చు, ఏదైనా ఉంటుంది. ఏమనిపించింది అసలు ఎక్స్పీరియన్స్? నేను ఫస్ట్ ఆడిషన్స్ అయిన తర్వాత, ఆడిషన్స్ అయింది కూర్చొని ఉన్నా, కొంచెం టెన్షన్ ఉండేది, ఏంటి ఎలా చేయాలి, మనోజ్ గారితో నేను చెప్పేది నాకు టెన్షన్ వస్తుంది, డైలాగ్ కానీ ఏమైనా ఎలా ఏంటంటే చెప్పారు, ఎక్కడ నువ్వు తేజు కాదు, తేజు మర్చిపో, ఎవరు ఏమనుకుంటారు, లేదా మీ ఫ్రెండ్స్ అని ఏమైనా చూసేమనుకుంటారని, లేదా మీ పేరెంట్స్ అంటారని, రిలేటివ్స్ ఏం పట్టించుకోకు, నువ్వు కాదంతే, నువ్వు ఒక క్యారెక్టర్ తీసుకున్నావు, సో అందులో ఇన్వాల్వ్ అయ్యి నువ్వు దాన్ని ఫుల్గా కంప్లీట్ చేయాలి అని, ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పారు. ఓకే అని చెప్పాను, అంతా బాగానే ఉంది. సెకండ్ డే స్టార్ట్ అయిన తర్వాత కూడా నాకు అందరూ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఫస్ట్ టైం వెళ్ళాను, స్టార్ట్ అయింది. సో ఆ వాకింగ్ స్టైల్ కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ మాట్లాడడం కానీ కొంచెం టెన్షన్ ఉండేది. అడిగారు నేను ఎలా మాట్లాడాలి ఏంటి. సో మనోజ్ గారు చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పారు, ఫస్ట్ అబ్జర్వేషన్ చేయమ్మా, ఎవరైనా కనిపించినా వాళ్ళు మాట్లాడేది కానీ వాళ్ళ వాకింగ్ స్టైల్ ఏదైనా కూడా
అబ్జర్వ్ చేయు, అబ్జర్వ్ చేస్తే నీకు తెలుస్తుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూశాను, అంతా అయింది. షూటింగ్ వచ్చిన తర్వాత థర్డ్ డే ఇంకా స్టార్ట్ అయింది వర్క్షాప్స్ అయిన తర్వాత. సో అలా అలా మెల్లిమెల్లిగా అలవాటు చేస్తాను. ఓకే, ఇక మనోజ్, మీ రొమాంటిక్ క్రైమ్ కథా చిత్రం మూవీకి చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఏంటి అంటే మీరు ఇందాక చెప్తూనే ఉన్నారు, అసలు నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ అనేవి లేవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఇంప్రెషన్ కూడా నాకు ఏం లేదు, రిలీజ్ అయ్యి అంత హిట్ అయ్యిందాకా అని మీరు చెప్పారు. ఒక్కసారి అన్న అవార్డ్స్ వచ్చినప్పుడు మీ ఫీల్ ఏంటి? అంటే ఐ డి నాట్ ఎక్స్పెక్ట్, బట్ దట్ వాజ్ ఎ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఫర్ మీ, అండ్ విచ్ ఇట్ గాట్ మీ ద నెక్స్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా అండ్ ఆల్ బ్యాక్ టు బ్యాక్. అంటే వేరే ఫిల్మ్స్ కూడా ట్రై చేశాను, అండ్ ప్రేమ ప్రయాణం ఒకటి, అండ్ అది లెక్క అని, సో ఫ్రెండ్షిప్ బేస్డ్ ఒకటి, మదర్ సెంటిమెంట్తో ఒకటి, నాన్న సెంటిమెంట్తో తనికల బర్ని గారితో చేసిన విశ్వదాభిరామ శ్రీహరి గారు అండ్ ఆల్. సో ఐ ట్రైడ్ కపుల్ ఆఫ్ థింగ్స్, ద టీమ్ ఆర్ సంథింగ్ గాట్ ఫెయిల్డ్, అండ్ మళ్ళీ ఈ సెకండ్ సీక్వెల్ ఒక క్రిమినల్ ప్రేమ కథ, దిస్ సిరీస్ గాట్ బ్లాక్ బస్టర్, అండ్ యూనో అందరు ఇంకా ఈ దీంట్లోనే నేను గుర్తురాగానే ఇయే గుర్తొస్తున్నాయి, కానీ ఐ వాంటెడ్ టు క్రాక్ ఇట్ డౌన్. సో దానికోసం అని ఐ స్టార్టెడ్ డూయింగ్ యాజ్ ఎ నెగటివ్ లీడ్ ఇన్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. సో కమింగ్ బ్యాక్ టు దట్, నాకు కూడా అంటే ఐ వాంటెడ్ టు బీ యాజ్ అన్ యాక్టర్, ఐ కెన్ పర్ఫార్మ్ ఆల్ కైండ్స్ ఆఫ్ షేడ్స్ అనే ఇది చూపించుకోవాలని నాకు ఉంది, అండ్ ఆల్సో దానికి తగినట్టు స్కోప్ కూడా రావాలి కాబట్టి. సో వేర్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ హెల్ప్ మీ అ లాట్, అండ్ మళ్ళీ దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ జార్జ్ రెడ్డి అండ్ నవ్ దేవా కట్ట గారు అండ్ సాయిధరం తేజ అన్న దాంట్లో. సో ప్లేయింగ్ సమ్ ప్రామినెంట్ రోల్స్ ఇన్ దట్. ఓ నైస్. ఇక తేజు, మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కెమెరా ముందుకు వచ్చారు, కానీ చాలా చిన్న ఏజ్ అంటూ కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంత చిన్న ఏజ్లో ఒక్కసారిగా కెమెరా ముందుకు రావడం కానీ, లేదంటే ఇంత చిన్న ఏజ్లో ఒక హీరోయిన్ రోల్, ఎందుకంటే ఇండస్ట్రీలోకి రావాలన్నది చాలామందికి ఎంతో కష్టపడితే కానీ రాదు, అటువంటిది చాలా తక్కువ ఏజ్లోనే మీకు ఆ ఛాన్స్ వచ్చింది. ఏమనిపించింది అప్పుడు అసలు? యాక్చువల్ అది నా లక్ అనుకోవాలి, బికాజ్ నేను డ్యాన్స్ చేసినప్పుడు కోటి గారు నన్ను చూడడం, తర్వాత వీరుమామ గారిని పరిచయం చేయడం, అలా నేను సునీల్ సార్ దగ్గర రావడం. సో ఇట్స్ అ హ్యాపీ థింగ్. నాకు ఎప్పుడు ఊహించలేదు నేను వెళ్తాను స్క్రీన్ మీద, అంత ఉండదులే, లైక్ నాకు ప్రొఫెషనల్ డాన్సర్ అవ్వాలని ఒక ఇది ఉంది. సో సినిమాలు అంటే వస్తుందా రాదా అని ఒక దీంట్లో ఉన్నాను, బట్ అనుకోకుండా వచ్చింది ఛాన్స్. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, మనం రొమాంటిక్ క్రిమినల్స్ మాత్రం అంత సక్సెస్ కాలేదు, రీజన్ ఏమంటారు? యా, మేబీ సమ్ ఫ్లాస్ ఇన్ ఇట్. మేము అనుకున్నది రిల్చా ఏదైనా టీమే, ఇట్స్ నాట్ డిపెండింగ్ ఆన్ వన్ పర్సన్. సో అలాంటివి జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ అంత రీచ్ అందరూ టేకప్ చేసి ఓ యా దిస్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అనే ఇది రిసీవింగ్ లేదు. మైట్ బి సమ్ అదర్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ ఏదైనా అవి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ మనం ఒక ఫ్లాప్ గురించి మాట్లాడుకున్నాం ఇందాక, ఒక బంపర్ హిట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ అంటే హిట్ వచ్చినప్పుడు ఎగ గంతేసే వాళ్ళు ఉంటారు, ఫ్లాప్ వచ్చినప్పుడు చాలా కృంగిపోయే వాళ్ళు ఉంటారు. మీకేమనిపిస్తుంది? అది చెప్తున్నా, 2011లో భారీగా అన్ని మంచి బడ్జెట్, మంచి అన్ని టెక్నికల్ థింగ్స్ అన్నిటితో లాంచ్ అయ్యాను. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దాట్ ఫిల్మ్. అంటే ఈ బిందాస్ మూవీ అయిపోగానే ఆ హీరోయిన్ కానివ్వండి, అండ్ ఆల్ ఎ ప్రాపర్ లాంచ్ ఫర్ ఎ యంగ్ చాప్ యాజ్ ఎ లీడ్ యాక్టర్. సో ఫ్యామిలీ బేస్డ్ ఫిల్మ్, అది బావా మర్దళ్ళు, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఇది అంతా ఉండింది. అండ్ దాట్ గాట్ ఫెయిల్డ్. అండ్ 2012లో ఆఫ్టర్ 1.5 year ఇది వచ్చింది, విచ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అట్ ఆల్. ఇది 50 days ఆడింది బ్లాక్ బస్టర్గా, 4-5 weeks వరకు హౌస్ఫుల్స్ ఉన్నాయి. సో ఈ రెండు ఒక తొందరగా చూసేసిన తర్వాత ఐ ఫెల్ట్ ఏదైనా ఒకటే, వీ డోంట్ స్టాప్. సో ఏదొచ్చినా కానీ జస్ట్ అలా పాస్ అని అవుతూ ఉంటుంది. వీ కీప్ అవర్ జర్నీ అలానే వెళ్తూనే ఉంటాము. వీ కీప్ షైనింగ్ విత్ ఎవ్రీ ఫిల్మ్, విత్ ఎవ్రీ డైరెక్టర్, విత్ ఎవ్రీ స్టోరీ. యాక్టర్ కీప్స్ ఆన్ షైనింగ్, డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ. ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇవన్నీ అంటే ఒక హిట్ వస్తే ఏంటంటే ఇంకొంచెం నెక్స్ట్ ఫిల్మ్స్కి బూస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో హిట్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా దాన్ని కాపాడుకోవడానికి దీనికన్నా డబుల్ ఎఫర్ట్ పట్టాలి. సో
తేజుకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నారు మూవీ? ఎందుకంటే తను ఫస్ట్ మూవీ అంటున్నారు, ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నారు? It's ఇప్పుడు not suggestions. ఫెయిల్యూర్ ఆల్ సక్సెస్ ఏదో వచ్చినా కావచ్చు, తనకి ఎటువంటి సజెషన్స్ ఇచ్చారు? ఐ ఆల్వేస్ ఒకవేళ ఏమైనా సజెషన్ ఇచ్చేది ఉంటే ఐ టెల్ హర్ టు యూనో బీ గ్రౌండెడ్ అండ్ ప్లెయిన్ గ్రాఫ్ మెయింటైన్ చేసుకో. హిట్స్ ఫ్లాప్స్ దేనికి హై వెళ్ళిపోవద్దు, డౌన్ అయిపోవద్దు. స్ట్రైట్ లైన్ మెయింటైన్ చేసుకుని మిగతా అన్నీ పక్కన పెట్టేసి యాజ్ ఎ యాక్టర్ ఆ జర్నీ అలా కంటిన్యూ చేస్తూ నేర్చుకుంటూ ఉండు. యూ చెరిష్ ద మూమెంట్స్ విచ్ యూనో ఒక డైరెక్టర్ ఏదైనా ఒక మంచి రోల్ నీకు టఫ్ ఉండింది, నువ్వు భయపడ్డావు అంటే, ఒక రోల్ తీసుకుని చేసేటప్పుడు నువ్వు భయపడ్డావు అంటే దట్స్ ఎ గుడ్ సైన్ ఆఫ్ సక్సెస్ యాజ్ అన్ యాక్టర్. నువ్వు భయపడి అండ్ ఆ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ డైరెక్టర్ నేను మెచ్చుకున్నారు అంటే యూ మేడ్